ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే వెయిట్ లెస్ రెసిపీ, అంటే వెయిట్ లాస్ కనే కాదు ఎవరైనా తినొచ్చు. డిన్నర్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది, డిజర్ట్ ఫీల్ వస్తుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని కొద్దిగా గీ వేసుకొని లైట్గా గీ వేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత 4 అవర్స్ ముందు చియా సీడ్స్లో పాలు పోసి నానబెట్టేశాను. ఇప్పుడు ఓట్స్ తీసుకొని అందులో తగినన్ని పాలు, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉడికేలాగా, కొంచెం దగ్గరగా ఉడికేలాగా వేసుకొని అందులో కొంచెం హనీ వేసి ఆ ఓట్స్ ఉడకబెట్టేసుకున్నాము. ఉడకబెట్టుకున్న ఓట్స్ని కొంచెం చల్లారనివ్వాలి. చియా సీడ్స్ బాగా నానిపోయాయి కానీ కొంచెం దగ్గరికి అయ్యాయని కొంచెం పాలు పోసి మిక్స్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, చూసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మీ ఇష్టం, బౌలు, గ్లాసు, వాట్ ఎవర్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నాకు ఈ గ్లాస్ బాగుందని తీసుకున్నాను. ఫస్ట్ లేయర్గా ఈ చియా సీడ్స్, నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేసుకున్నాను. తర్వాత దీని మీద మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకొక లేయర్ కింద వేసేసుకున్నాను. ఇలాగ కొంచెం వేసుకొని అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రూట్, టెక్స్టైల్డ్ ఫ్రూట్స్ మన ఇష్టం అండి. మన దగ్గర ఏ ఫ్రూట్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్రూట్. నేనైతే మ్యాంగో కట్ చేసుకున్నాను, మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు, అందుకని మీరు మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా సరే కట్ చేసి ఒక లేయర్ కింద వేసుకోవచ్చు. అలాగా ఒక ఫ్రూట్ మ్యాంగో వేసుకొని అంతా కలిపేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఓట్స్, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఓట్స్, ఆ ఓట్స్ని ఇంకొక లేయర్గా కూడా వేసేసుకున్నాం. ఇలాగ వేసుకున్నాక దాని మీద మళ్ళీ చియా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకున్నాం. తర్వాత దాని మీద మళ్ళీ మనం మ్యాంగోస్ వేసుకున్నాం. ఇలాగ లేయర్ బై లేయర్ మనకు నచ్చినట్టు లేయర్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఓట్స్ వేసుకున్నాం. దాని తర్వాత ఓట్స్ బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఇలాగ అంటే ఇదే ప్యాటర్న్లో లేయర్స్ వేసుకోవాలని లేదు, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అంటే ఇది ఒక లేయర్ వస్తే తినేటప్పుడు మనకు కొంచెం ఆ మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలితే క్రిస్పీగా కొంచెం తినాలనిపిస్తుంది. ఒకటే ఫ్లేవర్ రాకుండా ఈ లేయర్స్ వల్ల ఏంటంటే మనకు టేస్ట్ ఈవెన్ అవుతుంది అనమాట. అలాగా తింటున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం అనమాట. అది ఇలాగా చేసేసుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది ఎవరైనా తినచ్చు, చాలా హెల్దీ. మన చియా ఫుడ్డింగ్ రెడీ. Please like and subscribe. Thank you friends for watching. Please subscribe my channel for more videos. Thank you for your support. Thank you.